హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు నుంచి మనం డైలీ కరెంట్ అఫైర్స్ 2025 మార్చ్ 1వ తేదీ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాం. రాబోయే పోటీ పరీక్షల్లో ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో వార్తల్లో వచ్చినటువంటివి వాటిని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వార్తల్లో వచ్చిన మొదటి అంశం వచ్చేసి పసుపు బోర్డు యొక్క నూతన కార్యదర్శిగా ఇటీవల కాలంలో భవానీశ్రీ గారిని నియమించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. పసుపు బోర్డు అండి. ఈ యొక్క పసుపు బోర్డును ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఎన్ భవానీశ్రీ అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎన్ భవానీశ్రీ గారిని కేంద్రం అయితే నియమించడం జరిగింది. ఈమె నాగాలాండ్ క్యాడర్కు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి అండి. ఈమె స్వరాష్ట్రం వచ్చేసి తమిళనాడుగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. జాతీయ పసుపు బోర్డు అంటున్నాం, ఇది నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. కాబట్టి దీని యొక్క తొలి మరియు ప్రస్తుత చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని ఇటీవల నియమించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. వార్తల్లో వచ్చిన మరొక అంశం రోదసి యాత్రకు జెఫ్ బెజోస్ యొక్క ప్రియురాలు అని వార్తలో రావడం జరిగిందండి. అంతరిక్ష పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ సంస్థ యొక్క అధినేత అయినటువంటి జెఫ్ బెజోస్కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ చేపడుతున్నటువంటి రోదసి యాత్రలో ఆయన యొక్క ప్రియురాలు మరియు కాబోయేటువంటి భార్య అయినటువంటి లారెన్ శాంజెంజ్ గారు ఈ యొక్క పర్యాటకంలో భాగం కాబోతున్నారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేతగా ఉన్నటువంటి జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి బ్లూ ఆరిజిన్ సంస్థ చేపడుతున్నటువంటి రోదసి యాత్రలో ఆయన ప్రియురాలైనటువంటి లారెన్ శాంజెంజ్ భాగం అవ్వడం జరిగింది. NS-31 మిషన్ పేరుతో పూర్తిగా మహిళా సభ్యులతోటి చేపట్టేటువంటి యాత్ర అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మిషన్ పేరు గుర్తుంచుకోండి. NS-31 పేరుతోటి ఇందులో పూర్తిగా మహిళలే సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఈమెతో పాటు రోదసి యాత్ర చేయబోతున్నటువంటి మహిళలను కనుక పరిశీలిస్తే కేటీ ఫెర్రీ అండి. పాప్ సింగర్ అయినటువంటి కేటీ ఫెర్రీ, గైలీ కింగ్, ఈయన వచ్చేసి CBC న్యూస్ యాంకర్గా ఉన్నటువంటి గైలీ కింగ్ గారు. మరొకరు వచ్చేసి అమందా గుయెన్, ఈమె వచ్చేసి పౌర హక్కుల కార్యకర్త. మరొకరు వచ్చేసి కేరియన్ ప్లిన్ అండి, సినీ నిర్మాత. అదేవిధంగా ఐషో బోవే అండి, నాసా ఎక్స్ శాస్త్రవేత్త. ఈ యొక్క 5గురు కూడా ఈ యొక్క రోదసి యాత్రనైతే చేపడుతున్నారు. ఏ సంస్థ అంటే బ్లూ ఆరిజిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీరు న్యూ షెఫర్డ్ వ్యోమనౌకలో ఈ యొక్క రోదసి ప్రయాణాన్ని 2025 మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో చేయబోతున్నారు. కాబట్టి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకటి అండి, త్వరలో చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాక్ వ్యోమగామి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ఉపగ్రహాలన్నీ కూడా చైనా దేశం నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే చైనా దేశం మరొక అడుగును కూడా ముందుకేసిందండి. త్వరలో చైనా యొక్క అంతరిక్ష కేంద్రం నుంచి పాకిస్తాన్ వ్యోమగాములను కూడా పంపబోతున్నట్లుగా ఇటీవల కాలంలో 2 దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కాబట్టి అందుకోసం వార్తల్లో నిలిచింది. కాబట్టి చూడండి, పాకిస్తాన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తూ ఆ దేశానికి ఊతంగా నిలుస్తున్నటువంటి చైనా దేశం మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. చైనా అంతరిక్ష కేంద్రం అండి, చాలా ఇంపార్టెంట్. దాని పేరును గుర్తుంచుకోండి, తియాంగాంగ్ అండి. చైనా అంతరిక్ష కేంద్రమైనటువంటి తియాంగాంగ్లో నుంచి భవిష్యత్తులో పాకిస్తాన్ వ్యోమగామిని పంపేందుకోసమై ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, బంగ్లాదేశ్ సిలబస్లో మార్పు అనేది వార్తల్లో నిలిచింది. ఎందుకోసం బంగ్లాదేశ్లో సిలబస్లో మార్పు చేయాల్సి వచ్చిందో ఇక డిస్కస్ చేద్దామండి. అంటే కొత్త విద్యా సంవత్సరం నుంచి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాఠశాల విద్యా సిలబస్లో పూర్తిగా మార్పులు తీసుకురాబోతున్నారు అక్కడి బంగ్లా ప్రభుత్వం. అన్ని పాఠ్య పుస్తకాల నుంచి గతంలో ప్రధానిగా పనిచేసి ఇటీవల కాలంలో పదవి నుంచి వైదొలిగినటువంటి షేక్ హసీనా పేరును పూర్తిగా బంగ్లాదేశ్ యొక్క పాఠ్యాంశాల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ యొక్క విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన బంగబంధు అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్, అదేవిధంగా భారత ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఇద్దరి చిత్రాలను కూడా ఆ యొక్క బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల నుంచి
తొలగించడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ స్వతంత్ర బంగ్లాదేశ్గా ఆవిర్భవించడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ని అక్కడి ప్రజలు అప్పట్లో ఏమని పిలిచేవారు అంటే బంగ జాతీయపితగా ఒక గౌరవాన్ని ఇవ్వడం జరిగిందండి. అలాంటి వ్యక్తి యొక్క పేరును కూడా ఇటీవల కాలంలో ఈ యొక్క జాతిపిత అనేటువంటి గౌరవాన్ని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటు కోసమై ముజిబుర్ రెహమాన్ కాకుండా జియావుర్ రెహమాన్ ఈ యొక్క స్వతంత్ర బంగ్లాదేశ్ను ఆవిర్భవించడంలో కీలక పాత్ర పోషించాడని అతడి పేరును కూడా సవరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, బంగ్లాదేశ్లో నూతన పార్టీ కూడా ఆవిర్భవించిందండి. బంగ్లాదేశ్లో గతంలో ఉన్నటువంటి షేక్ హసీనా నేతృత్వంలోని 15 సంవత్సరాల అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి గతేడాది జరిగినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క విద్యార్థి నేతలందరూ కలిసి 2025 ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సిటిజన్ పార్టీ అండి ఎన్సిపి అనేటువంటి ఒక పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. కాబట్టి ఇది కూడా వార్తల్లో నిలిచింది. కాబట్టి గుర్తుంచుకోండి, నేషనల్ సిటిజన్ పార్టీ ఏ దేశంలో ఆవిర్భవించింది అంటాడు, బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క కన్వీనర్గా ఒక విద్యార్థి నేత అయినటువంటి నహీద్ ఇస్లాం అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ధనిక రాష్ట్రాలలో మహారాష్ట్ర నెంబర్ 1 స్థానాన్ని సాధించిందండి. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వారి యొక్క అంచనాల ప్రకారం ఇండియా జీడిపి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని, అదేవిధంగా భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఈ యొక్క సంస్థ అంచనా వేసింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ సంవత్సరం నాటికన్నా అడుగుతాడు, 2030-31 నాటికి ఎన్ని డాలర్లు అంటే $7 ట్రిలియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2024 జిఎస్డిపి పరంగా ధనిక రాష్ట్రాల యొక్క వివరాలను కూడా ఈ యొక్క సంస్థ బయట పెట్టడం జరిగిందండి. కాబట్టి అత్యధికంగా జిఎస్డిపి కలిగి మొదటి స్థానంగా అంటే అతిపెద్ద ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది మహారాష్ట్ర అండి. ఇక్కడ 42.67 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ యొక్క రాష్ట్రం యొక్క జిఎస్డిపి దేశ జీడిపిలో ఎంత శాతం కలిగి ఉందంటే 13.3% అండి. దేశ జీడిపి 100 రూపాయలు అనుకుంటే ఈ యొక్క మహారాష్ట్ర నుంచే $13.30 రావడం జరుగుతుంది. కాబట్టి అతిపెద్ద లేదా అత్యంత ధనవంతమైన రాష్ట్రంగా మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 6వ స్థానంలో వెస్ట్ బెంగాల్ నిలవడం జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే 8వ స్థానంలో తెలంగాణ, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందండి. ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ అండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2025-26 సంవత్సరానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. 3,22,359 కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని ఆర్థిక మంత్రివర్యులైనటువంటి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ యొక్క ప్రత్యేకతను కనుక పరిశీలిస్తే రాష్ట్ర బడ్జెట్ అనేది 3 లక్షల కోట్ల మార్కు దాటడం ఇదే మొదటిసారి అండి. ఎప్పుడు కూడా 3 లక్షల మార్క్ అనేది రాష్ట్ర బడ్జెట్ దాటలేదు. తొలిసారిగా ఆ యొక్క మార్క్ అనేది 2025-26 బడ్జెట్ అనేది దాటడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని వ్యవసాయ శాఖ మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి వ్యవసాయ బడ్జెట్ ఎంత అని కూడా డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, లేదా జతపరచనాన్ని కూడా అడగవచ్చు. కాబట్టి 48,341 కోట్లని గుర్తుంచుకోండి. ఇక 40,635 కోట్లతో మూలధన వ్యయంగా ఉండడం జరిగిందండి. ఈ యొక్క బడ్జెట్లో మొత్తం మూలధన వ్యయం ఎంత అంటాడు, 40,635 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక పాఠశాల విద్య అదేవిధంగా ఉన్నత విద్య కోసం 34,311 కోట్లు, జలవనరుల కోసం 18,019 కోట్లు, పోలవరం కోసం ఏకంగా 6,705 కోట్లు, అమరావతి రాజధాని కోసం 6,000 కోట్లు, తల్లికి వందనం స్కీమ్ కోసం
9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్లో భాగంగా 9,400 కోట్లు, తెలుగు భాష దీపం 2 అనేటువంటి పథకాని కోసం 2,601 కోట్లు, తెలుగు భాష పరిరక్షణ కోసం 10 కోట్లను ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారు. కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇక నుంచి మనం మార్చి 1 నుంచి ప్రతిరోజు కూడా వార్తల్లో నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ని, న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మీ ముందుకైతే ఈ యొక్క వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.